రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో. కాళేశ్వరం నీళ్ళు, కాళేశ్వరం నీళ్ళు, కాళేశ్వరం నీళ్ళు. ఈ రక్తం ముచ్చట ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు. మొన్న మోటార్లు వస్తాయా రేవంత్ రెడ్డి అని నేనన్నా. ఎవరో విలేకరు అడిగిండు, అరే నువ్వు కరువు వచ్చింది, మంచినీళ్ళు లేవు, మరి ఏం చేస్తావు, పంటలు ఎట్లా కాపాడుతావు అంటే హరీష్ రావును కేటీఆర్ ను కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద చిల్లుతారట, అప్పుడు పంటలు పడతాయట. ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చిన, మమ్మల్ని కోసి రక్తం చిమ్మితే పంటలు పడతాయట. నిజమే రేవంత్ రెడ్డి, మా తెలంగాణ ఉద్యమంలో జైళ్ళలో పడ్డం, దెబ్బలు తిన్నాం. నిజంగా మా రక్తంతో నీ దాహార్తి తీర్చదంటే రక్తం ఇయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కోతవా పోయి నేను వస్తా, కానీ మోటార్లు వస్తూ నీళ్ళు ఇయ్యి. మా రైతుల కంటే నా రక్తం నాకు ముఖ్యం కాదు, నా రైతుల పంటలు మాకు ముఖ్యం. అందువల్ల రేవంత్ రెడ్డి నీ రక్త దాహార్తి తీర్చడానికి మొన్ననే మా పాలసారి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు సిద్దిపేటలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిండ్రు, రక్తం ఇచ్చిండ్రు. కావలిస్తే రక్తం తీసుకో, కాళేశ్వరం మోటార్లు వచ్చి మా పంటలు పండించాలని కోరుతూ జై తెలంగాణ.